రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ టైటానియం టోటల్ టైలర్స్ రీప్లేస్మెంట్ చేసిన ఘనత యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉన్న సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ సునీల్ దాచిపల్లి గారు చేశారు. ఇదివరకు ఇప్పటిదాకా ద ట్రీట్మెంట్ ఓన్లీ ఆప్షన్ వాజ్ ఫ్యూజన్ ఆఫ్ ద జాయింట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలో బోన్ అంతా కుంగిపోయి బలహీనంగా ఆ జాయింట్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఆయన కదలికతో నొప్పి వస్తుంది. కదలిక రావద్దు అంటే అక్కడ బోన్ అంతా గట్టిగా ఫిక్స్ చేసేయాలి. రేపు పొద్దున ఆయనకి ఇంకా పాదం మూవ్మెంట్ ఉండదు, గట్టిగా స్టిఫ్గా నడవాలి. సో ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఐ కేమ్ టు నో ఇస్ ఈ టైలర్స్ రీప్లేస్మెంట్ అనేది చేస్తే దాంతో మూవ్మెంట్ చేసుకోవచ్చు. సార్ మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత అండ్ ట్రీట్మెంట్కి ముందు ఒక 1 year గ్యాప్ ఉంది కదా, సో అసలు ఏం పెయిన్ అనుభవించారు ఈ 1 yearలో? ఇప్పుడు ఎలా ఉంది? సౌండ్ వస్తుండే మేడం, నడుస్తుంటే సౌండ్ వస్తుండే. తర్వాత ఐ వాజ్ అనేబుల్ టు స్టాండ్ ఆల్సో. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు ట్రీట్మెంట్ అయిన తర్వాత? నౌ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్, ఐఎమ్ ఏబుల్ టు వాక్. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ పంకజ్ ఈజ్ ఎ ఫైటర్. ఇట్లాంటి చేసినప్పుడు ఒకటి ఆనందం ఏంటంటే అండి, అట్లీస్ట్ వీఆర్ షోయింగ్ పాత్ టు అదర్స్ దట్ ఈ ఆప్షన్ కూడా ఉంది, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. పాతకాలంలో పట్టీలు కట్టేసుకొని ఫ్రాక్చర్ కూడా అన్ని పట్టీలు కట్టి మంచం మీద పది ఉండి మన తలరాత బాగుంటే బాగవుతుంది, లేదు అంటే బయటపడతాము. అట్లాంటిది ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తోటి మీరు చూడండి, జాయింట్ రిప్లేస్మెంట్స్. మీరు నా వీడియోస్ చూస్తే నేను చేసిన ఆయన ఇప్పుడు థర్డ్ సీట్లు ఎక్కుతున్నాడు. అంటే ఆయన జీవిత విధానం మారిపోయింది. అన్ని రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు, అర్నింగ్స్ లేవు, ఇంట్లో వాళ్ళంతా తిండి లేదు. అట్లాంటిది మళ్ళీ ఆయన చేసుకోవడం వల్ల అందరూ ఒక ఫ్యామిలీ బతుకుతుంది. అదే గనక ఆయన భయపడి ఉంటే జీవితం అక్కడ అయిపోయేది. సో అందుకని అన్నెసరీగా భయపడొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ని మనీ తోటి ఈక్వేట్ చేయొద్దు. ఇప్పుడు మనము బతికున్నా కాలు సరిగ్గున్నా మనం ఎప్పుడున్నా సంపాదించుకోవచ్చు. అదే కాలు సరిగ్గా లేకపోతే ఇంట్లో మూలబడి ఉంటాం, దేనికి పనికిరాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ టైటానియం టోటల్ టైలర్స్ రీప్లేస్మెంట్ చేసిన ఘనత యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉన్న సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ సునీల్ దాచిపల్లి గారు చేశారు. ఇట్స్ వెరీ వెరీ ఇన్క్రెడిబుల్ జాబ్ హీ హెస్ డన్. సో డాక్టర్ గారు మనతో పాటే ఉన్నారు అండ్ పేషెంట్ కూడా మనతో పాటే ఉన్నారు. సో వాళ్ళు అసలు ఏంటి, ఎలా జరిగింది అనేది ఒకసారి వారి మాటల్లోనే విధాం. నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సునీల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. అంటే పెయిన్ రిలీవ్ అయిందంటేనే ఇంకా తెలుసు. అసలు ఎప్పటి నుంచి ఆ పెయిన్ ఉండింది, ఆ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయిందో మీ నుంచి స్టార్ట్ చేసి ఆ పెయిన్ కి రిలీవ్ అయిన పర్సన్ తో మాట్లాడదు. యాక్చువల్గా 31st October నేను షాప్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు స్టేర్ కేస్ నుంచి కింద పడ్డాను. అక్కడ కంప్లీట్ యాంకిల్ అనేది 1 side వచ్చేసింది. ఆ రోజు విపరీతంగా పెయిన్ ఉండి లోకల్లో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. తను చూసి ప్లాస్టర్తో మేనేజ్ చేద్దాం ప్లాన్ చేశారు. ఫర్ 3 months ఐ వాజ్ ఆన్ ప్లాస్టర్. తర్వాత కూడా పెయిన్ రిలీవ్ కాలేదు, నడవడం చాలా ఇబ్బంది ఉంది. వన్ డే ఐ వాజ్ సర్చింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ గూగుల్. తర్వాత సార్ గురించి చూశాను, అలాగే వేరే హాస్పిటల్స్ కూడా చూశాను, అందరి దగ్గర వెళ్ళి చూశాను. ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ మీ ఓన్లీ ఆప్షన్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ యాంకిల్. కలిసి బట్ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ ఆస్క్డ్ టైమ్ ఆఫ్ వీక్, ఒక వారం రోజులు అడిగారు. అడిగి ఐ విల్ డూ ద బెస్ట్, నువ్వు బాధపడద్దు, నువ్వు నీ కళ్ళలో బాధ కనబడుతుంది అని అన్నారు. ఆ రోజు ఒక గొప్ప పదం అన్నారు, సార్ నువ్వు నా తమ్ముడివి అని అన్నారు. ఆ రోజు నేను ఇక సార్ అనడం మానేశాను, ఆ రోజు నుంచి అన్నానే పిలుస్తున్నాను. ఇది గ్రేట్ హ్యుమానిటేరియన్. ఆ రోజు నుంచి అన్నానే పిలవడం స్టార్ట్ చేసి తర్వాత 1 week తర్వాత అప్రోచ్ అయ్యాను. సార్ అన్నారు, యూ విల్ ద ఫస్ట్ పేషెంట్ అండ్ యూ విల్ బి ద డెమో పీస్ ఫర్ బోత్ తెలుగు స్టేట్స్. నువ్వు ధైర్యంగా ఉంటే చేస్తానన్నాడు. నేను ఐఎమ్ రెడీ సార్, మీరు చెయ్యండి, ఐఎమ్ రెడీ అని చెప్పాను. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు. సార్ దగ్గరకు వచ్చాను. సార్ మళ్ళీ తర్వాత ప్రాసెస్ సార్ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే సార్, ఏంటి సార్ ఒక 1 week టైం అడిగారు కదా, వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్ 1 week? అంటే ఇప్పుడు తను పంకజ్ గారు చెప్పినట్టు ఇదివరకు ఇప్పటిదాకా ద ట్రీట్మెంట్ ఓన్లీ ఆప్షన్ వాజ్ ఫ్యూజన్ ఆఫ్ ద జాయింట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలో బోన్ అంతా కుంగిపోయి బలహీనంగా ఆ జాయింట్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఆయన కదలికతో నొప్పి వస్తుంది. కదలిక రావద్దు అంటే అక్కడ బోన్ అంతా గట్టిగా ఫిక్స్ చేసేయాలి, స్క్రూలు వేసి. అంటే కదలికలే, రేపు పొద్దున ఆయనకి ఇంకా పాదం మూవ్మెంట్ ఉండదు, గట్టిగా స్టిఫ్గా నడవాలి. సో చిన్న వయసు ఆలోచించాను. అంటే నేను రీసెంట్గా చూశాను అనమాట, మన భారతదేశంలో అక్కడక్కడ చేశారు. అండ్ ఎస్పెషలీ ముంబైలో నా ఫ్రెండ్ ఉన్నారు, డాక్టర్ ప్రదీప్ మునూత్ అని. సో తను కూడా రీసెంట్గా చేశారని చెప్పి వి డిస్కస్డ్. అంటే యూజువల్లీ ఇప్పుడు ఇట్లాంటి రేర్ కేసెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వి డిస్కస్ అమాంగ్ అవర్ ఆర్థోపెడిక్ ఫ్రెటర్నిటీ. మనము ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసు ఉంది, ఏం చేద్దాము,
ఇట్లా ఐ వాస్ డూయింగ్ సర్చ్ అబౌట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏం చేస్తున్నారు, మన భారతదేశంలో ఎట్లా చేశారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది ఇప్పటిదాకా. సో ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఐ కేమ్ టు నో ఇస్ ఈ టైలర్స్ రీప్లేస్మెంట్ అనేది చేస్తే దాంతో మూవ్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు భారతదేశం కూడా చాలా తక్కువ అయినాయి, బట్ రిజల్ట్ బాగుంది. సో అది కూడా అంటే దీని గురించి ఫస్ట్ మనం రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు కొన్ని మనం వింటాము సో కాల్డ్ బెస్ట్ అని, అండ్ తీరా చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అది పాడైపోయిందని తెలుస్తుంది. అట్లా కొన్నిసార్లు ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా కొత్త మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను అందరికీ అదే చెప్తాను, కొత్తది మంచిది కానీ కాదు, మనకి లాంగ్ టర్మ్ ఉన్నది ముఖ్యం. ఇప్పుడు మేము మోకాళ్ళ మార్పిడి కానీ తుంటి మార్పిడి కానీ ఏదన్నా దానికి లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉన్నదే చేస్తాం. ఇప్పుడు నేను లండన్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్ అని మొట్టమొదటి తుంటి మార్పిడి హాస్పిటల్, అక్కడ పనిచేశాను నేను. ఆయన 1966లో చేసి నేను 2006లో మార్చాను, అంటే 40 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్స్ రాను లోపల ఇంప్లాంట్స్ అంటాము, దాన్ని మాడిఫై చేసి ఇప్పుడు మనం ఉదాహరణకి ఐఫోన్ అనుకుందాం. 2003లో ఐఫోన్ ఎట్లుంది, 17లో ఎట్లుంది, ఇంప్రూవ్మెంట్స్ ఆర్ దేర్, బట్ ద కాన్సెప్ట్. సో అట్లాంటి సక్సెస్ఫుల్ మోడల్నే ఇప్పటికీ మేము వాడుతున్నాము. సో అదే ప్రాతిపదికన ఏంటంటే ఇప్పుడు పంకజ్ గారికి అట్లా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉన్నది ఏంటి, ఆయనకి రిలీఫ్ వచ్చేది ఏంటి, మొబిలిటీ వచ్చేది, ఇట్లా ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి కొంచెము మనం ఏంటంటే రీసెర్చ్ చేయాలి. ఇట్లాంటి రెగ్యులర్గా వచ్చేవి కావు. సో అందుకనే దట్స్ వై ఐ ఆస్క్డ్ 1 week టైమ్ సో దట్ ఐ కెన్ డిస్కస్ విత్ ఎవ్రీబడి. అంటే కష్టమైన కేసు యూజువల్లీ వి ఆల్ డిస్కస్. ఇప్పుడు నాకు కూడా చాలామంది నా ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ విత్ ఇన్ తెలంగాణ ఆంధ్ర కాల్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఎక్స్రేలు పెడతారు, ఎంఆర్ఐలు పెడతారు, ఏం చేద్దాం సార్. మాకు కొన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్లో. ఇట్స్ ఆల్వేస్ ఫర్ ద పేషెంట్ బెటర్మెంట్. ఇప్పుడు కొన్ని నాకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, వేరే ఒకటి తెలిసి ఉండొచ్చు. ఆల్వేస్ నైస్ టు గ్యాదర్ అండ్ దెన్ ఆఫర్. ఇప్పుడు అదంతా మాట్లాడుకున్న తర్వాత దెన్ వాట్ వి డిడ్, ఓకే పంకజ్ గారు మీకు ఇది ఆప్షన్ ఉంది అని ఐ గేవ్ హిమ్ ద ఆప్షన్స్, 2 ఫ్యూజన్ ప్లస్ ఇది అని. డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఫ్యూజన్ కి చాలా మంది రికమెండ్ చేశారు పంకజ్ గారిని అని ఆయన చెప్పారు ఇందాక. ఇప్పుడు మీరు కొత్తగా టైటానియం రీప్లేస్మెంట్ చేశారు. సో డిఫరెన్స్ ఏంటి, వాటి వల్ల పేషెంట్ కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి యాక్చువల్గా? ఇప్పుడు ఫ్యూజన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది యాంకిల్ జాయింట్ అంటే చీలమండల అంటాం. ఆ జాయింట్ మూవ్మెంట్ అవుతుంటది మనం నడుస్తున్నప్పుడు. సో ద మెయిన్ థింగ్ ఈజ్ మధ్యలో ఉంది, దాన్నే టేలస్ అంటాం. అది విరిగిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మూవ్మెంట్ అంటే అక్కడ నొప్పి రాకూడదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఫ్యూజన్ అంటే అక్కడ ఫిక్స్ చేస్తాము, నో మూవ్మెంట్. సో ఇప్పుడు ఆయన నడిచేటప్పుడు ఏంటి, ఒక కాలేమో మూవ్మెంట్ ఉంటుంది, ఇంకో కాలు ఇట్లా ఎత్తేయాలి. ఇంకా లైఫ్ లాంగ్ కొంచెం కుంటినట్టే ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, మొబిలిటీ ఉండదు. ఇప్పుడు ఆయన రేపు పొద్దున కొద్దిగా ఏదైనా మెట్లు ఎక్కాలి, దిగాలి, ఎంతైనా కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఇంత చిన్న వయస్కుడికి ఇప్పుడు ఇది చేసాము, ఆ బోన్ తీసే కొత్త బోన్ పెట్టాము, దాంతో ఏంటి మూమెంట్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ నియర్ నార్మల్ మూమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఇది 3D ప్రింటెడ్, అంటే ఆయన పాదాన్ని తగ్గట్టు. ఇప్పుడు ఎడమ కాలు, ఇప్పుడు ఆయనకి అయింది కుడి కాలు, ఎడమ కాలుది సిటీ స్కాన్ తీసుకొని దాన్ని మిర్రర్ ఇమేజ్. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి బాడీలో ఎక్కువ. సో మిర్రర్ ఇమేజ్ చేసుకొని సిటీ స్కాన్ దాన్ని ఫీడ్ చేసి 3D మోడల్, అంటే ఇప్పుడు మనకి 3D ప్రింటెడ్ వస్తాయి. అండ్ ఇదేమో టైటానియం మెటీరియల్. బట్ ఎగ్జాక్ట్ గా సైజ్ మనకు అంటే 3D ప్రింటింగ్ లో ఎగ్జాక్ట్ సైజ్ తెలియదు కదా, అటు ఇటు అయినా కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ అడిగారు. అందుకనే ఒకటే తయారు చేయలేదు, ఒక 1 millimeter ఎక్కువ 1 millimeter తక్కువ, అట్లా ఒక 3 పీసెస్ చేసుకొని మూడిట్లో ఏది ఫిట్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్స్రేలో కనిపించే, సిటీ స్కాన్లో కనిపించే బోన్స్ మాత్రమే, మధ్యలో కండరాలు ఉంటాయి, కండరాలు కూడా అడ్డు రావచ్చు. సో అందుకని మనం ఏం చేస్తాము, అది ఓపెన్ చేసిన తర్వాత గ్యాప్లో పెట్టి చూస్తాం, పెట్టి చూసి ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఆ కరెక్ట్గా ఫిట్ అయ్యి ఇప్పుడు ఫిట్ అవ్వగానే మనకి చప్పుడు వచ్చి దాంతో మూవ్మెంట్ చేసినా అక్కడ ఆగిపోద్ది. సో అట్లాంటి ఫిట్ అయ్యేదాన్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ ప్రెస్ ఫిట్ అంటాం. సార్ మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత అండ్ ట్రీట్మెంట్ కి ముందు ఒక 1 year గ్యాప్ ఉంది కదా, సో అసలు ఏం పెయిన్ అనుభవించారు ఈ 1 year లో, ఇప్పుడు ఎలా ఉంది? సౌండ్ వస్తుండే మేడం, నడుస్తుంటే సౌండ్ వస్తుండే, తర్వాత ఐ వాజ్ అనేబుల్ టు స్టాండ్ ఆల్సో. క్రాక్లింగ్ సౌండ్ అనేది వస్తుంటదా సార్? ఎందుకు టైలర్ జాయింట్ అనేది మొత్తానికి స్మాష్ అయిపోయిందా? నేను అడిగితే 20 pieces అయిపోయింది అని అన్నారు, 20 to 30. ఓ మై గాడ్. ఓకే, సో పెయిన్ ఎక్కువ వస్తుండే, క్రాక్లింగ్ సౌండ్ వస్తుండే. ఓకే, ఐ వాజ్ అనేబుల్ టు స్టాండ్ ప్రాపర్లీ. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు ట్రీట్మెంట్ అయిన తర్వాత? నౌ ఐ యామ్ ఏబుల్ టు స్టాండ్, ఐ యామ్ ఏబుల్ టు వాక్. ఓకే, టుడే ఇస్ ద 4th day of physiotherapy. వావ్.
సో ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ కూడా నెక్స్ట్ డే ఈయన ఫోర్స్ వల్లే ఉంచారు, ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు, లేకపోతే ద డే ఇట్ సెల్ఫ్ మిమ్మల్ని పంపించేస్తామన్నారు. ఏంటి ఇంత కాంప్లికేటెడ్ సర్జరీకి 1 day పెట్టుకున్నారు ఏంటి? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ పంకజ్ ఇస్ ఎ ఫైటర్. ఐ కేమ్ టు నో వెన్ ఐ టాక్ టు హిమ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి మాకు, కొంతమంది వెరీ మచ్ ఫోర్ గోయింగ్. సో యూ గివ్ ద ఆప్షన్స్, దే థింక్ రాడికల్లీ, అంటే ఎట్లా ఏదో పనికి వస్తుంది అని. కొంతమంది అన్నిటికీ భయపడుతుంటారు. ఇప్పుడు పంకజ్ నేను చూసింది ఏంటంటే ఈజ్ ఓపెన్ టు డిస్కషన్. పంకజ్ ఇట్లా చేద్దామని, తర్వాత చేసిన తర్వాత కూడా పెద్దగా నొప్పి లేదు. సో తనేంటి నాకు బాగుంది కదా నేను వెళ్ళిపోవచ్చు కదా అంటారు. మాకేంటంటే ప్రోటోకాల్ ఇప్పుడు వేసింది లోపల పరికరం ఇంప్లాంట్ అంటాం. యూజువల్లీ ఇంప్లాంట్కి ఫారెన్ బాడీ కాబట్టి కొద్దిగా యాంటీబయాటిక్స్ కూడా జాగ్రత్తగా ఇస్తే అప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో అందుకనే దాన్ని ఒక 1-2 days ఉంచి appropriate antibiotics ఇచ్చి, సో వెన్ వీ మేడ్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ దెన్ వి డిశ్చార్జ్. సెకండ్ డే హీ వాజ్ డిశ్చార్జ్. సో తర్వాత పోస్ట్ కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయా, లేకపోతే తన ఫాలో అప్స్ అనేది ఎలా ఉంటాయి సార్? అబ్సల్యూట్లీ, అంటే బికాజ్ ఇట్ ఇస్ డెమో పీస్ అన్నారు కదా. అయ్యో డెమో పీస్ మన తెలుగు రాష్ట్రాలకి, అది జస్ట్ ఆ వర్డ్ మాత్రమే మన తెలుగు రాష్ట్రాలకి మాత్రమే. ఇప్పుడు టెస్లా కొత్తగా మనకు వచ్చినట్టు ఇండియాలో అంతే, అది ఇప్పుడు కొత్త టెస్లా. కానీ టెస్లా వాజ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇన్ అమెరికా. 1,000 మంది 1,00,000 మంది కొన్నారు. ఇక్కడ ఫస్ట్ పీస్ మన ముంబైలో కొన్నారు. అట్లా ఈయనది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ చేసుకోవడం. And very successful also. Yes. And he's very happy. Yeah, it is a tried and tested method. And ఇప్పుడు ఫాలో అప్ మీరు అడిగినట్టు ఏంటంటే ఫస్ట్ 1 month కొంచెం జాగ్రత్తగా లిగమెంట్స్ అన్ని హీల్ అయ్యేదాకా పెట్టుకుంటాము. పెట్టుకుని దెన్ నౌ ఫిజియోథెరపీ స్టార్టెడ్. ఇప్పుడు 3 రోజులు అయిందని ఫిజియోథెరపీ. అండ్ యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్లీ. ఇప్పుడు రాను మూవ్మెంట్ ఇంప్రూవ్ అవటము, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవటం. చూపించాడు వెరీ ఫ్రీలీ ఇట్ ఈస్ మూవింగ్ యాక్చువల్ గా. కొంచెం ఈ 3/4 part. Yes, and pain wise also is better. So ఇప్పుడు నుంచి గ్రాడ్యువల్ గా, అంటే మొత్తం బరువు పెట్టి నడుస్తున్నారు. అండ్ గ్రాడ్యువల్ గా ఓవర్ టైం ఇంకా అసలు మామూలుగా మనం ఒక 1 month తర్వాత మనం మళ్ళీ వీడియో తీస్తే ఏ కాల ఆపరేషన్ చేసామో డౌట్ పడాలి, అంత బాగా వస్తుంది. ఓకే ఓకే. సో ఓవరాల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. అంతే, ఒక సింగిల్ మాట. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సునీల్ సార్ అండ్ ద టోటల్ టీమ్ ఆఫ్ సునీల్ సార్. సునీల్ అన్నయ్య కదా సార్. ఏం సార్, హౌ డు యూ వాంట్ టు సెలబ్రేట్ దిస్ ప్రౌడ్ మూమెంట్? ఇంకా చాలా చేస్తుంటాం ఎవ్రీడే సర్జరీ, బట్ దిస్ వాస్ ఫస్ట్ టైం ఇన్ అవర్ 2 Telugu states కదా. అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు అంత ముందు కూడా 10 years బ్యాక్ అండి, వెన్ ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లండన్. నేను అక్కడ 10 ఏళ్ళు చేసి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఎల్బో రీప్లేస్మెంట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు డూ ఇన్ 2 తెలుగు రాష్ట్రాలు. అంటే మనం ఏంటంటే మోకాలు తుంటి కామన్ గా చేస్తాము. ఇప్పుడు మోచేయి నేను 2014లో చేశాను. దాని తర్వాత ఇది మళ్ళీ ఫస్ట్ టైలర్స్. అంటే ఇట్లాంటి చేసినప్పుడు ఒకటి ఆనందం ఏంటంటే అండి, అట్లీస్ట్ వీఆర్ షోయింగ్ పాత్ టు అదర్స్ దట్ ఈ ఆప్షన్ కూడా ఉంది, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము పాతకాలంలో పట్టీలు కట్టేసుకొని ఫ్రాక్చర్ కూడా అన్ని పట్టీలు కట్టి మంచం మీద పది ఉండి మన తలరాత బాగుంటే బాగవుతుంది, లేదు అంటే బయటపడతాము. అట్లాంటిది ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తోటి మీరు చూడండి, జాయింట్ రిప్లేస్మెంట్స్. మీరు నా వీడియోస్ చూస్తే నేను చేసిన ఆయన ఇప్పుడు థర్డ్ షీట్లు ఎక్కుతున్నాడు. ఆయన మళ్ళీ ఆయన జాబ్ ఆయన చేసుకుంటున్నారు. అంటే ఇది అంతకుముందు అసలు ఆలోచించలేంది. ఇప్పుడు చాలా మంది ఏంటి భయము, అమ్మో నేను ఆపరేషన్ చేసుకుంటే నడవలేనేమో, బెడ్ రెస్ట్ ఉంటదేమో. ఇంకా కొంతమందికి అవేర్నెస్ తక్కువగా ఉంది, చాలా తక్కువ ఉంది. కొంతమంది కాదండి, 75% పీపుల్ కి అవేర్నెస్ తక్కువ ఉంది. సో ఈ సిచ్యుయేషన్ లో, అంటే ఇంత మంచి సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి మనకు సక్సెస్ఫుల్ గా ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ని మన తెలుగు రాష్ట్రాల్లో మీరు చేశారు కాబట్టి, వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ కానీ చూస్తున్న వాళ్ళకి కానీ, ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు డాక్టర్ ఒక కొత్త సజెషన్ చెప్తే భయపడకుండా ముందుకెళ్తే ఎంత బాగుంటది లైఫ్ అనేది, వాట్ యూ వాంట్ టు సే అబౌట్? ఫస్ట్ నా సజెషన్ అందరికీ ఏంటంటే, యూ డిస్కస్ ద ఆప్షన్స్ విత్ యువర్ డాక్టర్. అంటే ఇప్పుడు డాక్టర్ ఉదాహరణకి ఇప్పుడు నేను చాలా మందికి ఏం చెప్తాను, కీ హోల్ సర్జరీ చేస్తాను, అమ్మ నీకు నడుము మాత్రం సూదిస్తాను, మీరు లేచి ఉంటారు, నేను చూపిస్తూ చేస్తాను, లోపల ఏగో ఈ లిగమెంట్ కట్టేది, అమ్మమ్మో నేను చూడండి అంటారు. అంటే భయం, అక్కడ రక్తం ఏమి ఉండదు, అంతా తెల్లగా ఉంటుంది అంతే. అది ఎవరికో పక్కన వాళ్ళు చేసినట్టు మనకి నొప్పి కూడా ఉండదు. సో మా విధానం ఏంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి ఏం జరుగుతుంది. ఇప్పుడు మోకాళ్ళ కీ హోల్ అయితే అట్లా, మోకాళ్ళ మార్పిడి ఇప్పుడు రోబోటిక్ విధానంతో చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ డాక్టర్ గారు మీకు ఒక ఏదో ఒకటి సూచన చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాక్చర్తో వచ్చారు, డాక్టర్ గారు అంటారు మీకు ఆపరేషన్ చేయాలి, మీకు డౌట్ ఈయన ఊరికనే ఆపరేషన్ చేస్తాడు కదా, అట్లాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. మనము 10 ఒపీనియన్ తీసుకున్నా తప్పు లేదు. అంతేగాని ఫస్ట్ నా రిక్వెస్ట్, ఈ పట్టీలు అక్కడికి వెళ్ళి మాలిష్లు చేసుకోవడం, ఇవన్నీ చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకోవటం, ఇవన్నీ మనకు తెలిసినాయి. తర్వాత ఇప్పుడు కొత్త మెథడ్స్ మనం ఇందా చూసాము, సక్సెస్ఫుల్ ఉన్నాయి, ఫెయిల్యూర్ ఉన్నాయి. కొంతమంది ఏంటి, ఇప్పుడు కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ మార్కెట్లో బాగా హడావుడి చేసి అడ్వర్టైజ్మెంట్ చేసేస్తారు.
మనం ఏమనుకుంటాం, ఓహో ఇదే నిజంగా అన్నిటికన్నా మంచిది అనుకుంటాం. మీ డాక్టర్ గారిని మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు ఇలాంటి ఆపరేషన్లు ఎన్ని చేశారు, వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ రేట్ ఏంటి, అండ్ ప్రపంచంలో దీని గురించి రిపోర్ట్స్ ఉన్నాయా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందా చెప్పాను, ఇప్పుడు తుంటి మార్పిడి 40 ఏళ్ళు వచ్చినాయని, నేనే చేశాను. ఆయన ఇప్పుడు 66లో చేసి నేను సొంతగా ఎన్ని తీసి 9 మందికి, అందరికి కాదు 9 మంది నేను చేయగలిగాను అంటే అట్లీస్ట్ సంతోషం. 9 మంది కన్నా 40 ఏళ్ళు వచ్చినాయి అంటే చాలా మందికి రావచ్చు. సో ఆ మోడల్ ఏంటి, అట్లాంటి మనకి ఓవర్ టైం మనకి తెలుస్తుంటుంది. సో ఇది మనం కనుక్కొని దాని గురించి, అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ని మనీతోటి ఈక్వేట్ చేయొద్దు. ఇప్పుడు మనము బతికున్నా కాలు సరిగ్గున్నా మనం ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు. అదే కాలు సరిగ్గా లేకపోతే ఇంట్లో మూలబడి ఉంటాం, దేనికి పనికిరాం. ఇప్పుడు ఇందా చెప్పాను, ఒక ఆయన తాడి చెట్టు ఎక్కుతారని. ఆయన ఆ తాడి చెట్లు ఆపరేషన్తో ఎక్కుతున్న విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఆ ఊర్లో ఒక ఆయన చూసి, ఈయన బాగా చేస్తున్నాడు, ఈ ఆపరేషన్ అయితే ఇంత బాగా ఎక్కుతున్నాడని వీడియో తీసుకొచ్చి, ఈయన చేసావు, మా అమ్మకి నువ్వు చేయని పట్టుకొచ్చాడు నా దగ్గరికి. సూపర్. అబ్సల్యూట్లీ అండి. అంటే ఆయన జీవిత విధానం మారిపోయింది. అవును. అన్ని రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు, అర్నింగ్స్ లేవు, ఇంట్లో వాళ్ళంతా తిండి లేదు. అట్లాంటిది మళ్ళీ ఈయన చేసుకోవడం వల్ల అందరూ ఒక ఫ్యామిలీ బతుకుతుంది. అదే గనక ఆయన భయపడి ఉంటే వాళ్ళకి అక్కడికి తిండి ఉండేది ఆగిపోయేది కాదు. కదా లైఫ్. జీవితం అక్కడ అయిపోయేది, వాళ్ళు ఏదో కష్టాల్లో ఉండేవాళ్ళు. Hmm. సో అందుకని అన్నెసరీగా భయపడొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే దాని గురించి రీసెర్చ్ చేయండి. ఇవాళ రేపు మనకి ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో అన్నీ చూసి ఆన్లైన్ ఒక మంచి ఒపీనియన్ తీసుకోండి. మీకు ఒక డాక్టర్ నమ్మకం లేకపోతే ఇంకో డాక్టర్ 3-4 దగ్గరికి వెళ్ళండి, తప్పు లేదు. ఒకటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల మీకు లాస్ ఏంటి, మ్యాక్సిమం ఆ డాక్టర్ ఫీజు, అంతకనే ఏముండదు. సో ఫస్ట్ కరెక్ట్ పద్ధతి, దాని తర్వాత డిస్కషన్, ఆప్షన్స్. అండ్ ఇప్పుడు ఆ డాక్టర్, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇప్పుడు పంకజ్ గారు చేసింది నేను రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నేను 15,000 ఆపరేషన్ చేశాను ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్లో. బట్ ఈయనది చేయటము నాకు కూడా కొత్తే. సో ఫస్ట్ టైం చేసాము, దేవుడి దయ వల్ల చాలా సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. వెరీ కంగ్రాచులేషన్ సార్, అండ్ Thank you. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ లైక్ దిస్ డాక్టర్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ పంకజ్ గారు, ఇంత Thank you, దూరం madam. వచ్చి అగైన్ మాకు Thank you ఇంటర్వ్యూ very much. ఇచ్చారు. అండ్ అందరికీ తెలియాలి వాట్ అండ్ ఆల్ ద సక్సెస్ థింగ్స్ వీఆర్ డూయింగ్, ఎస్పెషల్లీ తెలుగు డాక్టర్స్ అని. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.